ఆఫ్రికాలో అనిల్ రెడ్డి లిక్కర్ కుంభకోణాలు, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిపోయి ఇంత చీప్ లిక్కర్ తాగి డెత్స్ ఎందుకు జరుగుతున్నాయని సీరియస్గా టేకప్ చేసిన ఇష్యూ. అనిల్ రెడ్డి ఎవరని మళ్ళీ అడిగితే నా మీద కోపం వస్తుంది. మీ అందరికీ రీసెర్చ్ చేయండి వ్యూవర్స్ అందరూ, అనిల్ రెడ్డి ఎవరు అప్పుడు అర్థం అవుద్ది ఎక్కడి నుంచి మూలాలు ఉన్నాయి దీని అన్నిటికని. ఇంతవరకు లిక్కర్ తాగితే ప్రాణానికి ప్రమాదకరం అని విన్నావు, కానీ గవర్నమెంట్ సరఫరా చేసిన లిక్కర్ తాగితే నువ్వు చావటం ఖాయం. అందుకని చప్పట్లు కొట్టాలా? కొట్టండి. చావు డప్పులు ఎన్ని మొగడాయో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. అప్పుడు ఏమైపోయినాయి? అందుకే ప్రజాస్వామ్యంలో ఓట్లు పడతాయి. ఏంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాళ్లే అబ్బాయి మాకు ఇన్ని సీట్లు ఎలా వచ్చినాయి, ఏదో జరిగిందండి. గెలిచినాడు ఎవడన్నా బుద్ధున్నాడు ఈ మాట అనుకుంటాడా? ఓడినాడు అనుకుంటాడు. కానీ గెలిచిన ఎవడన్నా ఒక్క చిన్న మేధావంతుడు కాదు, చిప్పులో అరచిప్పు ఉన్నాడు ఎవడన్నా కూడా అరే మేము ఎలా గెలిచాం, డెఫినెట్గా ఏదో జరిగిపోయింది అర్జెంట్గా అంటారా? ఓడిపోయినాడు అంటాడు ఆ మాట. ఏంది ఇది? లిటరలీ హాఫ్ టికెట్ కూడా అయి ఉండాలి ఎవడో, కానీ నేను ఎలా గెలిచాను, అసలు ఏదో జరిగిపోయింది ఇక్కడ ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పి అంటానే అలా అనుకుంటున్నారనే ప్రజాస్వామ్యంలో ఇది కామన్ అంట. ఇప్పుడు మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని నేషనల్ గవర్నమెంట్ ఈ రోజు దాకా పర్మిట్ ఇవ్వలేదు, దానికి అప్లికేషన్ పెట్టలేదు ఆ కాలేజ్కి అని చెప్పి బహిరంగంగా వస్తుంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జియో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్, బట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఫర్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ ఇస్ డిఫరెంట్. అది ఏం లేకుండా మేము బిల్డింగ్ కట్టేసాం కూడా పర్మిషన్ వస్తుంది. బిల్డింగ్ కడితేనే కదా పర్మిషన్ వస్తుంది. ఎవరే మీకు నేర్పిస్తుంది ఇవన్నీ? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మీకు సిలబస్ ఉందా ఇలా రాసుకుని ఇలా మాట్లాడాలని? పర్మిషన్ తీసుకుని కడతారు. ఒకవేళ పర్మిషన్ వస్తే బిల్డింగ్ దేనికి పడతారు?